10వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 2 నుండి ఈరోజు అండి అక్కడ మనమే ఇక్కడ మనమే అంటూ పత్రిజీ సార్ ఏం చెప్తున్నారో తెలుసుకునే ముందు మాస్టర్స్ మనిషికి నిజంగా పత్రిగా చెప్పినట్టు వినయం అనేది ఉండాలి. సభ్యత సంస్కారం అనేది చాలా ముఖ్యమండి. ఎంతెంతో కోట్లు ఈ సంపద ఉంది చూడండి, దాని విలువ ఏంటో ఈరోజు ప్రకృతి ప్రపంచానికి తెలియచేసింది. సో మాస్టర్స్ మనిషికి సంస్కారము సభ్యత వాక్క్షేత్రం అనేది అవే సంపద అండి. అవి ఎవరూ దోచుకోలేంది, ఈవెన్ ప్రకృతి కూడా నాశనం చేయలేంది. సో చిన్నారుల దగ్గర నుండి మాట్లాడే విధానము ఒక సభ్యత ఒక సంస్కారం అనేది నేర్పించాలి. తల్లిదండ్రులు ప్రోగ్రెస్ షీట్ మార్క్స్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా ఇది చూడట్లేదు అని అనిపిస్తూ ఉంటున్నది ఇప్పుడు చూస్తున్న వాళ్ళని బట్టి. ఇక్కడ మాకు ఒక టీచర్ ట్యూషన్స్ చెప్తూ ఉంటుందండి. ఆవిడ చాలామంది పిల్లలు వాళ్ళు మా దారి వెంట వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, చదువుకునే పిల్లలు అని ఏమీ పట్టించుకోం. అయితే కురుకురేలు ఇంకేంటేంటో ఉన్నాయి కదండి ప్యాకెట్లో అమ్మేవి, తల్లులు ఒళ్ళు బరువెక్కి ఏమనుకోవద్దండి. ఎందుకంటే టీవీ సీరియల్స్ పక్కింటాళ్ళతో కూర్చొని సంభాషణలు, ఇది అన్లిమిటెడ్ కాల్స్ కదండి. ఈ సెల్ ఫోన్స్ ఎప్పుడైతే ఇది తీసేస్తుందో అప్పుడు ఎక్కువ ఈ వాక్ కాలుష్యం అనేది తగ్గుద్దండి. ఇక పక్కింటామని ఇరిగింటామని కుటుంబ సభ్యులను వేసుకు పెట్టడానికి టైం ఎక్కువైపోయింది. కానీ బిడ్డలకి వండి పెట్టుకునే టైం ఎవరికి ఉండట్ల చాలామంది తల్లులకి. ఈ బయటవి ఈ జంక్ ఫుడ్ 3 ఏళ్ల పాప గుండెకి చచ్చిపోవటం ఏంటండి, తీరా చూస్తే జంక్ ఫుడ్ వల్ల. అయినా ఇంకా తల్లిదండ్రులు ఏంటో పిల్లలంటే చాలా ప్రాణం, ఎవరేమన్నా కూడా వాళ్ళ ప్రాణాలు తీసేస్తాం. మరి ప్రాణాలు పోయే ఆహారాన్ని ఎలా అందిస్తున్నారు? ఆ చెత్త చెదారం తిని మా గుమ్మ ముందేయటం, ఇవన్నీ వేయటం. పని వాళ్ళు లేకపోయినా క్లీన్నెస్ కోసం ఆ డర్టీనెస్ నుండి ప్రొడ్యూస్ అయ్యే నాన్ పాజిటివ్ ఎనర్జీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనకి అనుభూతి, మనం తెలుసుకున్నట్టు ఈ గొప్ప మేధావులు తెలుసుకోలేరండి. ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ వినదు. ఆమె వెనకమాల వేసేస్తూ ఉంటుంది. ఒక స్థలం ఉంది వాళ్ళ పైన. ఆ పిల్లలు రోజు ఎన్ని ప్యాకెట్లు తిని అటు పడేస్తారు ఇటు పడేస్తారు. పడేయొద్దు అని చెప్తే తగాదా. ఒకటి అది నేను వాళ్ళ పేరెంట్స్ నన్నా మీరు ప్రోగ్రెస్ షీట్లో మార్క్స్ కాదని చూసుకోవాల్సింది పిల్లలు నీట్నెస్ చూసుకోవాలి అని చెప్పాను. వాళ్ళ ప్రవర్తన సంస్కారము కావాలి అంటే అది వాళ్ళకి కష్టమైపోయింది, నేనేం చేయలేము. అయితే ఎదురు విపరీతమైన ఈ ప్యాకెట్స్ వల్ల నేచర్కి ఎప్పుడు రోజు ఇది క్లీన్గా ఉంటే ఎంత బాగుందో అంటే చాలా ఆశ్చర్యకరంగా అది మొత్తం క్లీన్ అయిపోయి అక్కడ వేరే వాళ్ళు తీసుకొని మొక్కలు వేస్తున్నారండి. సో మాస్టర్స్ పిల్లలకి నేర్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు కేవలం చదువు అనేదండి ఏదో జీవితానికి బ్రతకటానికి అని అనుకుంటున్నాం. చదువు ఒకటి ఉద్యోగం ఒకటి అయిపోతున్నది. ఫస్ట్ పత్రిసార్ చెప్పినట్టు పిల్లల దగ్గర నుండి ధ్యానం అవసరము. తల్లిదండ్రులే వాళ్ళ జీవితంలో హీరోస్ అయినా విలన్స్ అయినా వాళ్ళే. అన్నీ నేర్పించాలి, కాదంటారా? సో పత్రిసార్ ఏం చెప్తున్నారంటే ఒక్కోసారి మనం ఉన్న పరిస్థితులను బట్టి మన శక్తి సామర్థ్యాలు బట్టి ఎక్కువ లేదా తక్కువ అనే భావనలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అలా రావటం సహజమే అని తెలియజేస్తూ మానవ రూపంలో ఉన్న దేవుళ్ళమైన మనం నిజస్థితిని మనకు ఎరుగుపరిచేదే నిజమైన ఆధ్యాత్మికత. ముండోపనిషత్ ఈ విషయంలో మనకు చక్కటి స్పష్టత కలుగజేస్తున్నది.
పూర్ణత్వానికి ప్రతీకలైన స్వజాతికి చెందిన 2 బంగారు రంగు పక్షులు ఒకే వృక్షంలోని 2 వేరువేరు కొమ్మలపై జీవిస్తున్నాయట. క్రింది కొమ్మలో ఉన్న మొదటి పక్షి తీయని పండ్లను, మరి చేదు, పులుపు, వగరు పండ్లు తింటూ అటు ఇటు ఎగురుతూ అలసిపోతూ పాపం తెగ హడావుడి చేసేస్తోంది. రెండో పక్షి మాత్రం చెట్టు పై కొమ్మల్లో నింపాదిగా కూర్చొని ఏమీ చేయకుండా ఈ కింది పక్షి చేస్తున్న హడావుడినంతా ఒక సాక్షిలా చూస్తుందట. ఇది గమనించిన క్రింది కొమ్మల్లోని పక్షి, అది కూడా నా స్వజాతి పక్షే కదా, నాలా రకరకాల పళ్ళని రుచి చూడకుండా అంత నింపాదిగా ఎలా కూర్చోగలుగుతుంది, అసలు దాని విషయం ఏంటో కనుక్కుందాం అనుకుని మెల్లమెల్లగా పైకి పాగుతూ చిటారు కొమ్మలకు చేరుకుందట. తీరా పై కొమ్మల్లోకి చేరుకొని చూడగా అక్కడ వేరే పక్షి లేదు. కింది కొమ్మల్లో ఉన్న తానే అక్కడ కూడా ప్రతిబింబిస్తున్నానని తెలుసుకుని ఆశ్చర్యపోయిందట. ఆ పక్షిలాగే మనం కూడా జీవాత్మగా పరమాత్మగా 2 పరస్పర విపరీత పరిస్థితులతో ఏకకాలంలో ఉంటున్నామని, మరి ఆ 2 వేరువేరు విపరీత స్థితులను అనుభవిస్తోంది మన ఒకే ఆత్మను తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. చాలామంది సత్యాన్ని అర్థం చేసుకోలేక ఈ కింది కొమ్మల్లోని పక్షిలాగే పైన ఎవరో నాకంటే గొప్పవాడు దేవుడిగా ఉన్నాడు, నా కర్మలన్నిటికీ ఆ దేవుడే బాధ్యుడు, మరి నేను ఆ దేవుడి కంటే శక్తిహీనుణ్ణి అని తమని తాము తక్కువ చేసుకొని ఆ పైన ఉన్న దేవుడినే భజిస్తూ పొద్దుపుచ్చుతూ ఉంటారు. ఎరుక తప్పిన స్థితిలో వారు అత్యంత శక్తివంతమైన తమ స్వీయ ఆత్మశక్తిని మరిచిపోయి క్రింది కొమ్మల్లోని పక్షి రకరకాల పండ్లను రుచి చూస్తున్నట్లు కర్మచక్రంలో పడి నలుగుతూ ఉంటారు. అలా కాకుండా పైలోకాల్లో పూర్ణ స్వరూపమైన దేవుడిలా విలసిల్లుతున్నది మనమే అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మన ఇష్ట ప్రకారమే అనుభవ జ్ఞానం పొందే క్రమంలో ఆ దేవుడి నుంచి అంశాత్మలుగా విడివడి ఇక్కడికి వచ్చి భూమితో పాటు రకరకాల తలాల్లో మరి వేరు వేరు లోకాల్లో విరాజిల్లుతూ ఉన్నామని గుర్తించాలి. ఇలా ఒకే నాణ్యానికి 2 వైపులా ఉన్న బొమ్మ బొరుసుల్లాగా మనం ఈ జీవితం అనే నాణ్యానికి ఒకవైపు నరులం, మరొక వైపు నారాయణులం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ధ్యానం ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణం కింది కొమ్మల్లోకి పక్షిపై కొమ్మలకు చేరుకొని తన స్వస్వరూపాన్ని గుర్తించి ఆశ్చర్యపోయినట్లు మనం కూడా దేవుళ్ళంటి మన స్వీయ పూర్ణ నిజస్థితిని గుర్తించి ఆశ్చర్యపోతాం. ఆ తర్వాత నుంచి ఒకవైపు క్రింది కొమ్మల్లాంటి ప్రపంచంలో జీవిస్తూనే పై కొమ్మల్లోని బంగారు రంగు పక్షిలో ఉంటూ అక్కడ మరి ఇక్కడ సమతా స్థితిలో స్థిరంగా ఉంటాము. సో మాస్టర్, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పరిగెడుతున్న మానవాళి పత్రిగారు చెప్పిన ఈ కథని సింహావలోకనం చేసుకుంటూ ఉంటే కనుక నిజంగా ఒక సత్యానికి స్వరూపాన్ని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం కదండి. మళ్ళీ రేపటి రోజున పత్రిజీ మనకి ఎందరో మహానుభావులు అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా. థ్యాంక్ యూ వెరీ మచ్.